ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెరపనిచ్చాయి. దీంతో కాస్త రిలీఫ్ కలిగినా మళ్లీ మరో అల్పపీడన గండనం పొంచి ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. మధ్య కోస్తా జిల్లాలకు మరో వాయుగుండం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 5న పశ్చిమ మధ్య దానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. 5వ తారీఖున ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారబోతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో 5న ఏర్పడే అల్పపీడనం 6 తేదీ కల్లా వాయుగుండంగా మారుతుంది అంటున్నారు. తర్వాత ఇది వాయవ్యంగా పయనిస్తుందని కూడా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణకు భారీ వర్ష సూచన అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారుగా కురుస్తాయంటున్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్షణ సూచన చేసిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి తెలంగాణలో వాన పడుతూనే ఉంది. ఇక హైదరాబాద్ లోనూ ఇదే సూచన ఉంది. ఇవాళ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. అందరూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 6వ తారీఖు, 7వ తారీఖు కోస్తాలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 7వ తారీఖున ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరక ముందే మరో అల్పపీడనం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు తొలగిపోయిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇంతలోనే మరో ముప్పు ఏపీని వెంటాడుతుంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 6, 7 తేదీలో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లిగా బలపడి తుఫాన్గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు మరో అంచనా వేస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఈ అల్పపీడనం వైపు పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఎప్పుడు ఎలా జరుగుతుందనేది కూడా అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు రాజస్థాన్లోని జైస్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవిర్భవించబోతున్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మహారాష్ట్రలోని తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది. ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంటున్నారు. వచ్చే 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రభావం మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వానలు పడుతుంటాయి. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలకు వరద పెరుగుతుందని ఓ అంచనా ఉంది. ప్రస్తుతం ఉన్న వరద మంగళ, బుధవారాలలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం ఇంకా ఎక్కువ దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది. బ్యారేజ్ దగ్గర 9.4 క్యూసెక్కుల వరద ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ఇవాళ మరింత వరద తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. మరోవైపు తెలుగు, ఆంధ్రప్రదేశ్కి ముప్పు ఉంది కారణంగా వాతావరణ శాఖ ప్రజలందరినీ కూడా హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బయటికి ఎవరు కూడా రాకుండా చూసుకోవాలి, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా చెప్పింది. 6, 7 తారీఖులో ముఖ్యంగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఎక్కువ తిరగొద్దు, ప్రాణాలకి ముప్పే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. KTV Telugu channel.